వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆన్లైన్ టీచింగ్ చేసే అవకాశం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఉండి మీకు ఒకవేళ ఎటు వెళ్ళలేం, ఇంట్లో ఉండే టీచింగ్ చేసే అవకాశం ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో గురుశాల అనే ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో వీళ్ళు ఏంటంటే 1-on-1 ఆన్లైన్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్, అంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పే అవకాశం మనకు ఇస్తుంది అన్నట్టు. సో ఎటు వెళ్ళకుండా జర్నీ చేయకుండా మంచి అవకాశం. ఇంట్లో ఉండి మనం ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీ దగ్గర ఉంటూ కూడా మనం ఎర్న్ చేసుకోవాలి, నాకు టీచింగ్ స్కిల్స్ ఉంది అంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకేనా. సో గురుశాల ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ offering you that to teach students online, means work from home. It is a great opportunity, మంచి ఆపర్చునిటీ అన్నట్టు మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇది చూడండి, సైట్ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. గురుశాల అఫీషియల్ వెబ్సైట్ ఇలా కనిపిస్తుంటుంది. ఇందులో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంది. ఓకేనా. సో కొంచెం మనం కిందికి వచ్చేస్తే ఓకే. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ అసెస్మెంట్స్, కోర్స్ మాడ్యూల్, సో డిఫరెంట్ టైప్స్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నది. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. అండ్ కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ అబౌట్ అస్, గ్యాలరీస్, ఓకే, గెట్ ఇన్వాల్వ్డ్, పార్ట్నర్స్, సో డిఫరెంట్ ఇక్కడ గెట్ ఇన్వాల్వ్లో కింద చూస్తే కెరీర్స్ అండ్ వాలంటీర్స్ అని ఉంది. ఇక్కడ ఇది క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకు ఒక సపరేట్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విండోలో మనకు ఇక్కడ చూడండి వాలంటీర్ టు టీచ్. ఓకే. సో ఇక్కడ చూడండి వచ్చింది వాలంటీర్ టు టీచ్. ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ అసిస్టింగ్ డిస్కవరీ. ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ an impact? Are you looking for an opportunity to work and contribute your share to society? ఓకేనా. మంచిగా మీ నాలెడ్జ్ని మీరు షేర్ చేయాలనుకుంటున్నారా? ఎస్. ఇఫ్ ఎస్, దెన్ యూ ఆర్ అట్ ది రైట్ ప్లేస్. గురుశాల ఈజ్ వెల్కమ్ చెప్తున్నట్టు మీకు. అంటే మీరు ఒకవేళ టీచ్ చేయాలి అనుకుంటే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారని చెప్తున్నట్టు. ఓకేనా. సో ఎడ్యుకేటర్ వాలంటీర్స్ హూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేక్ అన్ ఇంపాక్ట్, fill the form below and we will contact you as per our required. వాళ్ళ అవసరం తగ్గట్టుగా వాళ్ళైతే మీకు కాంటాక్ట్ చేస్తారు. కింద ఉన్న ఆప్షన్స్ ప్లీజ్ ఫిల్ ది ఫామ్ గివెన్ బిలో. కింద అయితే ఉందో ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయమంటుంది. కింద ఒక ఫామ్ ఉంది. ఇదిగోండి మనం వచ్చేసినాం ఫామ్ ఫిల్అప్ ఏరియాలోకి వచ్చేసినాం. ఇక్కడ వాలంటీర్ టు టీచ్. దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది డిఫరెంట్ కార్నర్ ఆఫ్ ఇండియా. చూడండి ఇక్కడ మంచి ఒక ఆప్షన్ ఏంటంటే ఇండియా అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టు టేక్ క్లాస్ వైల్ డెలివరింగ్, ఓకేనా, కాన్సెప్ట్స్ టు స్ట్రెంగ్త్ దేర్ నాలెడ్జ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అట్ గురుశాల. మంచిగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్, అంటే వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వడానికి, క్లాస్ చెప్పడానికి మంచి డిఫరెంట్ కార్నర్ నుంచి ఎక్కడి నుంచి అయినా కావచ్చు, ఏ ప్లేస్ నుంచి అయినా కావచ్చు, మీరు ఇండియా నుండి ఈ క్లాసెస్ అనేది తీసుకోవచ్చు. మంచి కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు, మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. ఎక్కడ గురుశాలలో. ఓకేనా. ఈ సైట్ నుండి మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం కిందికి వచ్చేసి సైన్ అప్ చేయమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంది అండ్ హిందీలో కూడా ఉంది. 2 లాంగ్వేజ్లో ఇక్కడైతే ఉంది. ఇక్కడ నేమ్ కూడా మీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ నేమ్ మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ స్కూల్, మీరు ఏ స్కూల్ నుంచి మీరు బిలాంగ్ అంటే చెప్తున్నారు, ఆ ఆర్గనైజేషన్ నేమ్ మెన్షన్ చేసేయండి ఇక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టేట్, అంటే మీరు ఏ స్టేట్లో ఉంటారో అది మెన్షన్ చేసేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేసేయండి. ఓకే. సో మీ మొబైల్ నెంబర్ మెన్షన్ కంపల్సరీ చేయాలన్నట్టు. ఏదైతే మనం మెన్షన్ చేయమో అది మనకు స్టార్ ఆప్షన్ తోటి వచ్చేస్తుంది. సో కంపల్సరీ ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేసేయండి.
నేనైతే జస్ట్ ఒక డెమో పర్పస్ ఓన్లీ 999 టైప్ చేస్తున్నాను. అండ్ మీరు అలా టైప్ చేయొద్దు. మీ పర్ఫెక్ట్ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉంది, మీరు దాన్ని యూస్ చేస్తారు రెగ్యులర్గా, ఆ మొబైల్ నెంబర్ యూస్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ యూస్ చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతుంది. ఓకేనా? సో మీ ఈమెయిల్ ఐడి ఏది అక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ ఆపర్చునిటీ అంటే ఈ గురుశాల ఆపర్చునిటీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందింది అని అడుగుతుంది ఇక్కడ. సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. సో చూస్ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. లింక్డ్ ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇక్కడ యూట్యూబ్లో మీరు ఇప్పుడు వింటున్నారు కదా, యూట్యూబ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి యూట్యూబ్ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యువర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నట్టు, ఇయర్స్ ఆఫ్ టీచింగ్, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు టీచింగ్ చేస్తున్నారు అడుగుతున్నారు. ఇక్కడ మీరు మెన్షన్ చేసేయండి. మీరు ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్, ఓకేనా, 10 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నారు అది మెన్షన్ చేసేయండి. ఓకే, నేను 10 ఇయర్స్ నేను మెన్షన్ చేసిన ఇక్కడ. వాట్ సబ్జెక్ట్ వుడ్ యూ లైక్ టు టీచ్ విత్ గురుశాల అంటే ఏ సబ్జెక్ట్లో మీకు గ్రిప్ ఉంది? ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, లైఫ్ స్కిల్స్, అదర్స్. మీరు ఎందులో మీరు పర్ఫెక్ట్ ఉన్నారు? మీరు ఇంగ్లీష్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నారు అండ్ మ్యాథ్స్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నారు, రెండు కూడా టిక్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఇంగ్లీష్లో అంటే ఒక్కటే సింగిల్గా టిక్ చేసుకోవచ్చు. లేదు ఇందులో ఏది కాదు, నేను అదర్స్ వేరే సబ్జెక్ట్లో నేను చెప్తానంటే అది క్లిక్ చేయండి. ఒకవేళ గురుశాల వాళ్ళకి ఇందులో ఉన్న లిస్టెడ్ కాకుండా వేరేది ఏదైనా ఉంటే అదర్స్ అప్పుడు క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అదర్స్ క్లిక్ చేసినా. అండ్ నెక్స్ట్ విచ్ క్లాస్ వుడ్ యూ వాంట్ టు టీచ్, ఏ క్లాస్ వాళ్ళకి మీరు టీచ్ చేయాలనుకుంటున్నారు? 1 to 3rd class, 6 to 8th class, 9 to 10th class, 11 to 12, 4th to 5th class. సో ఏ క్లాస్ వాళ్ళని మీరు టీచ్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం లోయర్ ఎడ్యుకేషన్ వాళ్ళని అంటే లోయర్ సెక్షన్ వాళ్ళని టీచ్ చేయాలంటే 1 to 3 క్లిక్ చేసేయండి. లేదు నేను హయ్యర్ అంటే ఇక్కడ 11 to 12 టీచ్ చేసేయండి, అంటే ఇంటర్మీడియట్ అన్నట్టు ఇది. ఓకేనా? లేదు నేను 1 to 3 అండ్ 6, 8 కూడా టీచ్ చేయగలుగుతా అంటే అట్లా కూడా టీచ్ చేయండి. లేదు నేను 6 to 8, 6, 8 and 9, 10 ఈ రెండు టీచ్ చేస్తాను, ఇట్లా కూడా చేసుకోండి. లేదు నేను 1 to 3 ఆర్ 4 to 5 ఇవి చేస్తా అంటే ఇవి కూడా టిక్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా అంటే మీ టీచింగ్ స్కిల్స్ ఏ లెవెల్ వాళ్ళకి మీరు చెప్తున్నారు, ఏ క్లాస్ స్టాండర్డ్ వాళ్ళకి చెప్తున్నారు అనేది మీకు అయితే డెఫినెట్గా తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యావ్ యూ టేకెన్ ఆన్లైన్ సెషన్ బిఫోర్ అంటే మీరు ఆన్లైన్ క్లాస్ ఇంతకుముందు టీచ్ చేశారా, ఆన్లైన్ టీచింగ్ చేశారా, లేదా ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మనము టీచర్స్ అనేది డెఫినెట్గా ఆన్లైన్ టీచింగ్ చేసే ఉంటారు దాదాపు. ఒకవేళ మీరు చేసి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ టైప్ చూస్ హియర్ ఎస్, లేదు చేయలేదంటే నో. సో నేను చేసిన కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అడుగుతుంది హౌ మెనీ క్లాసెస్ ఇన్ మంత్ కెన్ యూ టేక్ దిస్ సెషన్ విత్ గురుశాల అంటే ఎన్ని సెషన్స్ 1 monthలో మీరు తీసుకోగలుగుతారు అని అడుగుతుంది ఇక్కడ. సో అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసేయండి చూస్ ఆప్షన్స్లో. ఇక్కడ 5, 10, 15, 20 ఎన్ని సెషన్స్ మీరు 1 monthలో తీసుకుంటారు? 5 సెషన్స్ తీసుకుంటారు అంటే 5 క్లిక్ చేయండి. లేదు నేను 15 కూడా మెయింటైన్ చేయగలుగుతాను అంటే 15, 20 మీ యొక్క అవసరం ప్రకారంగా మీరు ఇక్కడ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమంటుందంటే మీరు క్లాస్ ఏ క్లాస్ టైమింగ్ ప్రిఫర్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ క్లాస్ టైమింగ్ ఏంటి అంటే 10 to 12 ఇన్ ది మార్నింగ్, 2 to 4 ఇన్ ది ఆఫ్టర్నూన్, 4 to 6 ఇన్ ది ఈవినింగ్, 6 to 8 ఓకే ఇన్ ది లేట్ నైట్. సో మీరు ఈ 1, 2, 3, 4 టైమింగ్స్ అయితే మీకు ఇచ్చారు. 10 to 12 అంటే 10 నుంచి 11, 12 2 hours, 2 to 4 అంటే 2, 3, 4 2 hours, 4 to 6 అంటే 4, 5, 6 2 hours, 6 to 8 అంటే 6, 7, 8 2 hours. సో 2 hours సెషన్ అయితే ఉంది. మీ ఇంట్లోకి ఏదైనా ఒకటి అయితే మీరు తీసుకోవచ్చు. మార్నింగ్ అంటే మీకు ఎప్పుడు వీలైతే అది ఇంపార్టెంట్ కదా. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు అన్ని పనులు చేసుకొని సాయంత్రం మంచిగా రిలాక్స్గా చెప్తా అంటే 6 to 8. లేదు నాకు ఈవినింగ్ ఓకే నైటే బిజీ ఉంటా అంటే 4 to 6 ఓకే. సో లేదు నేను మధ్యాహ్నం ఎప్పుడు మీరు ఫ్రీ ఉంటారు ఓకేనా. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 to 12 క్లిక్ చేసిన 10 to 12 యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ డూ యూ యాక్సెస్ ది ల్యాప్టాప్ ఆన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అయితే ఇక్కడ ఏమని అడుగుతుందంటే మీకు మరి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా? ఎస్ ఆల్రెడీ ఉంది. బ్రాడ్బ్యాండ్ అంటే నేను మొబైల్ నుంచి ఇంటర్నెట్ అడగట్లేదు వీళ్ళు, డైరెక్ట్ మనం ఏదైతే నెట్ కనెక్షన్ తీసుకుంటామో స్పెషల్లీ వైఫై అని అంటాం చూసినరా. సో ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా? ఉంటే ఎస్, లేకపోతే నో. కెన్ బి అరేంజ్డ్ అంటే లేదు నేను అరేంజ్ చేసేస్తాను, ఈ జాబ్ కన్ఫర్మ్ అయిపోతే నేను అరేంజ్ చేస్తానంటే కెన్ బి అరేంజ్డ్ అని చేసేవచ్చు.
ఓకేనా. సో ఒకవేళ ఉంటే ఎస్, లేకపోతే నో, లేకపోతే కెన్ బి అరేంజ్డ్. సో కెన్ బి అరేంజ్డ్ నేను క్లిక్ చేసిన వాళ్ళకి ఏంటంటే కెన్ బి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే అయితే ఎస్ డెఫినెట్గా చేసుకోవచ్చు. నో అనేది కొంచెం వాళ్ళకి అయ్యో లేదా అనేది ఒకటి వాళ్ళకి డౌట్ వస్తుంది, అర్థమవుతుందా. సో మీకు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. కెన్ బి అరేంజ్డ్ అంటే ఓకే, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే జాబ్ కన్ఫర్మ్ అయితే అరేంజ్ చేసుకుంటారు సొంతంగా. సో ఇది ఒకవేళ లేకపోతే ఉంటే అయితే ఎస్ చేసుకోవచ్చు. సో ఇది చేస్తే మీకు ఇంకా బెనిఫిట్ అన్నట్టు. కెన్ బి అరేంజ్డ్ మీకు తెలిసిన విషయమే. బిఎస్ఎన్ఎల్ ఉంది, జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది మనం ఇంట్లోనే డైరెక్ట్ కనెక్షన్ అంటే వైఫై కనెక్షన్ తీసుకోవచ్చు, అది మీకు తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ యూస్ వైల్ డెలివరింగ్ ఆన్లైన్ క్లాస్. మీరు ఏం యూస్ చేస్తారు ఆన్లైన్ క్లాస్లో అడుగుతుంది. ఇక్కడ చూస్లో వైట్ బోర్డ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మనం వైట్ బోర్డ్ మార్కర్ తోటి ఏదైతే మనం యూస్ చేస్తామో అది వైట్ బోర్డ్ చేస్తారా, లేకపోతే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారా, లేకపోతే వీడియోస్ అండ్ ఇమేజెస్ తోటి మీరు క్లాస్ చెప్తారా, డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్ కానీ పీడిఎఫ్ కానీ దాంతో చేస్తారా, అదర్ ఏదన్నా చేస్తారా, మీకు ఏది మీరు చేయగలుగుతారు, మీ కెపబిలిటీ ఏది. నా ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ టీచర్స్ ఏంటంటే వైట్ బోర్డ్లోనే చెప్తారు. పీపీటీ ఏంటంటే ఎవరికైతే ఎంఎస్ ఆఫీస్ లో ఉన్న పవర్ పాయింట్ ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఇది చేయగలుగుతారు. అండ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ అంటే ఒక వన్ టైప్ ఆఫ్ డిజిటల్ క్లాస్ లెక్క. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ రూపంలో అంటే నా దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉంది. సో ఆ విధంగా. అదర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ తీసేసుకొని స్టాండ్ తీసుకొని కింద ఏమో బుక్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ వీడియో లైవ్ వీడియో ఇస్తుంటా, ఆ విధంగా చేసుకోవచ్చు. సో వాళ్ళైతే మీకు ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువ శాతం మీరు ఏది చేయగలుగుతారో దానికి సంబంధించి చేసుకోవచ్చు, ఓకేనా. సో నేనైతే ఇక్కడ నేను వైట్ బోర్డ్, మీకు ఆల్రెడీ ఎక్కువ శాతం వైట్ బోర్డ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వైట్ బోర్డ్ క్లిక్ చేసుకోవచ్చు, ఇంక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూ కెన్ సబ్మిట్ దిస్ ఫామ్. సో సబ్మిట్ చేయగానే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఫామ్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. మీరు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసేయండి. నేను యాడ్ చేయలేదు. సో చేసిన తర్వాత సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ఏంటంటే వాళ్ళ యొక్క అవసరం తగ్గట్టుగా వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏంటంటే కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆపర్చునిటీ అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఫిల్ ది ఫామ్ బిలో అండ్ వీ విల్ కాంటాక్ట్ యూ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవసరం ఉంది అంటే డెఫినెట్లీ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి మీకు డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఇది ఇండియాదే గురుశాల అనేది ఏదైతే ఉందో ఇది ఇండియాదే, ఫారెన్ది కూడా కాదు కాబట్టి మీరు ఈజీగా ఓకే. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళదే. సో కాబట్టి మీరు ఈజీగా కాంటాక్ట్ కావచ్చు. వాలంటీర్ టీచింగ్, ఎవరికైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆల్రెడీ టీచింగ్ చేసిన, స్కూల్కి వెళ్ళిన అంటే ఒక 3 yearsకి వెళ్ళినా కానీ ఇంట్లో సరిపోవట్లేదు, ఐ మీన్ వర్క్ అండ్ టీచింగ్ రెండు చేయడం నాకు సరిపోవట్లేదు, ఇంట్లో ఉండే నాకు ఏదైనా జాబ్ దొరికితే బాగుండు, సో టీచింగ్ మీదనే నాకు ఎక్కువ గ్రిప్ ఉంది, వేరే జాబ్ నేను చేయలేను అనే వాళ్ళకి ఇది 100% మంచి ఆపర్చునిటీ. యూస్ చేసుకోండి, ఓకేనా. సో గురుశాల అనే వెబ్సైట్ తోటి నేను ఈ గురుశాలకు సంబంధించిన ఏదైతే లింక్ కానీ అప్లై చేసే లింక్ కానీ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ వెళ్ళి క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో దీనికి ఖచ్చితంగా అయితే ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది. ఫోన్ తోటి కూడా చేసుకోవచ్చు, వాళ్ళన్నీ మీకు గైడ్ చేస్తారు. మీకు ఇక్కడ మీరు స్క్రీన్లో చూడండి, ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు, సో ఫోన్ ద్వారానే చేసుకుంటారు. సో మీరు ఇక్కడ చూడండి కింద కూడా ఫోన్ ద్వారా చేస్తున్నారు, పిల్లలు కూడా ఫోన్లోనే చూస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఏమంటారు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో మరి నాకు ల్యాప్టాప్ లేదు కదా, అది లేదు, సో మీరు ఫోన్ తోటి కూడా చేయొచ్చు, వాళ్ళైతే గైడ్ చేస్తారు. ల్యాప్టాప్ ఉంటే బిగ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది, లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.